మత్స్యకారుల ఆందోళనతో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ హోరెత్తింది. గుడిపల్లి రిజర్వాయర్ దగ్గర తమపై జరిగిన దాడిని నిరసిస్తూ స్థానిక మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నర్సాయపల్లి కాంగ్రెస్ సర్పంచ్ గ్రామస్తులపై చర్యలు తీసుకుని గుడిపల్లి గౌరీదేవపల్లి మత్స్యకారులకు న్యాయం చేయాలని తేల్చి చెప్పారు. చేపలు పట్టే హక్కు మత్స్యకారులకే ఉందని స్పష్టం చేశారు. ఈ ఆందోళనకు మద్దతు వెల్లువెత్తింది. రాష్ట్ర జిల్లా మత్స్యకార సంఘం నాయకులు మద్దతు పలికాయి. దీంతో ఆందోళన మహోధృతమైంది. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. 2 గంటలుగా ఈ ఆందోళన కొనసాగుతోంది. కలెక్టర్ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని మత్స్యకారులు తేల్చి చెప్తున్నారు. నర్సాయపల్లి గ్రామస్తులు భూములు పోయినాయని చెప్పి గత 3 సంవత్సరాలుగా 2024 నుంచి 2023-24 నుంచి సంవత్సరం నుంచి గుడిపల్లి గౌరీదేవిపల్లి వాళ్ళను అక్రమంగా వాళ్ళకి ఏ హక్కు లేకున్నా కూడా వాళ్ళు కంటిన్యూగా 3 సంవత్సరాల నుంచి వీళ్ళను 3 సార్లు 4 సార్లు ఇప్పటికి దాడి చేయడం కూడా జరిగింది. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కూడా జరిగింది. దాడి చేస్తూనే ఉన్నారు. హక్కుల ప్రకారం మేము కొట్లాడతాం. ప్రతి సంవత్సరం కూడా 1,53,000 రూపాయలు లీజులు కడతాం. మేమేమో తలా నెత్తికి 2,000-1,000 రూపాయలు కూలి కష్టం చేసి మేము డబ్బులు కట్టాలి. మిత్రులంతా వాళ్ళు చేపలు పట్టుకోవాలి. ఇది మీరు న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. మత్స్యకారులకు న్యాయం చేయాలని డిపిఓ గారికి, ఎంపీడీఓ గారికి, కలెక్టర్ గారికి, ఏడీ గారికి, తెలంగాణ మత్స్యశాఖ కమిషనర్ నిఖిల మేడం గారికి అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. ఎంత దూరమైనా పోతాం. మా హక్కులు మాకు కావాలి. రిజర్వాయర్లో మాకున్న హక్కులు మాకు కావాలి. మా కుల వృత్తిని మేము కాపాడుకుంటూ మేమందరం కలిసి చెరువులోకి పోతే నర్సాపల్లి వాళ్ళు వచ్చి గొడ్డన్లు, గడ్డపారలు, గడివేలు, పచ్చి కట్టెలు తెచ్చి మమ్మల్ని అందరినీ ధ్వంసం చేసి న్యాయమడే చుట్టుముట్టుకొని పెద్ద ఎత్తున దాడి చేసి ఒకరిని అటాక్ చేస్తే మళ్ళీ వీళ్ళు రారని ప్రాణాలు అర్పించేటట్టు నన్ను అజ్జేసి మా వాళ్ళు అందరు ఉన్నారు. నన్ను కొట్టే వరకు అందరు పారిపోయారు. మేము వచ్చి నాగర్ కర్నూలు పిఎస్కు ఫిర్యాదు చేసి అజ్జేసాం. ఆ సర్పంచ్ని ఎమ్మడే సస్పెండ్ చేసి అజ్జేయాలని కోరడం జరిగింది.